కంపారిజన్ తీసుకురావాలి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే మన సీనియర్స్ వాళ్ళు దగ్గర నుంచి ఆయన పరిపాలన చూసిన వాళ్ళు కంప్లీట్గా పార్టీ అఫైర్స్ అన్నీ చంద్రబాబు గారు చూసేవారు జనరల్ సెక్రటరీగా. ప్రతి ఒక్క గండిపేటలో ఉండేది అప్పుడు మీ కార్యాలయం. ఎవరైనా కార్యకర్త గారి నాయకులు వస్తే రిజిస్టర్లో ఆయన స్వయంగా సంతకం వాళ్ళ పేర్లు అవన్నీ రాయించుకొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవారట. అంటే ఒక సెగ్మెంట్ ఎట్లా ఉంది అసెంబ్లీలో మనం ఐడెంటిఫై చేయాల్సిన ఇష్యూస్ ప్రతి ఒక్కటి ఈ రోజుకి ఆయనకు అలవాటు ఉంది. మీరు ఆయన దగ్గర నుంచి గమనిస్తుంటారు కాబట్టి ఎవరే చీటీ ఇచ్చినా జేబులో పెట్టుకొని ఆయన తిరిగి కూర్చున్నప్పుడు అది చదివి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇస్తుంటారు. ఆ అలవాటుని నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అందిపుచ్చుకోలేదు అనేది ఒక అభిప్రాయం. ఇక్కడ కూడా మీరు మళ్ళీ అంగీకరించకపోవచ్చు. మెజారిటీ అందరూ నేనన్ను 80% అందిపుచ్చుకోలేకపోయారు. పటాటోపానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు కానీ ఆయన మాదిరి పనిచేసే విషయంలో ముందుకు రాలేదని. దీన్ని నేను ఒప్పుకోనండి. పనిచేసే విషయం అనేది కాదు, మీకు అదే చెప్తున్నా. ఆ రోజున ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా 82 నుంచి 85 వరకు నడిచిన వ్యవస్థ ఒకటి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ప్రవేశించిన తరువాత, అప్పుడు మేము ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, అది వేరే విషయం. కానీ మేము విన్నది మీరు విన్నది నేను విన్నదే చెప్తున్నా. గండిపేటలో కూర్చుని యాజ్ ఏ పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన స్ట్రక్చరల్ ఏదైతే నిర్మించుకుంటూ వచ్చారో ఆ వ్యవస్థ బలమైన వ్యవస్థ. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో ఏ స్థాయిలో ఎవరెవరు ఏ విధులు నిర్వహించాలనే విషయంలో ఒక రూల్ తయారు చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీని నిర్మాణం చేశారు. ఆ కారణంగానే ఎన్ని సంక్షోభాలు వచ్చినప్పటికీ కూడా ఈవేళకి తెలుగుదేశం పార్టీ ఒక బలమైన వ్యవస్థగా నిలబడిందంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేపట్టిన చర్యలు. మీరు ఎందాకన్న పాయింట్కి చెప్తున్నా, 2014 to 19 మధ్యలో పార్టీకి ప్రభుత్వానికి మధ్యన గ్యాప్ ఎక్కడంటే చెప్తున్నా. సపోజ్ కళా వెంకటరావు గారు ఆ రోజున రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆయన క్యాబినెట్లోకి వచ్చారు విద్యుత్ శాఖ మంత్రిగా విధుల నిర్వహణలో పడి పార్టీ పరంగా ఆయన సమయం కేటాయించలేకపోయారు. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఉన్నారు. ఆయనకు కూడా చాలా సందర్భాలు మేము చెప్తూ ఉండేవాళ్ళం. ఆయన కూడా ఆ రోజున క్యాబినెట్లోకి ఎప్పుడైతే వచ్చారో ఒక పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల అభివృద్ధిలో, అంటే మాకు వచ్చింది ఏంటంటే మేము పార్టీ నష్టపోతుందో లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో అనే దానికంటే కూడా ప్రజలకు మేము ఏం చేయాలి అనే తపనలో తండ్రికి తగ్గ తనయుడిగా చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా లోకేష్ బాబు కూడా మీరు ఆ రోజున చూశారు. కేంద్ర ప్రభుత్వం చాలా అవార్డులు ఇచ్చింది లోకేష్ బాబు గారి పనితీరుకి. ఆయన తెచ్చిన ఐటీ కంపెనీలు అవనివ్వండి, ఆయన తెచ్చిన ఉపాధి ఏదైతే కంపెనీలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలి, ఎంతసేపు అభివృద్ధి వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేషన్ తప్ప ఆ గత 5 ఏళ్లలో పార్టీకి కొంత సమయం కేటాయించలేకపోయిన మాట వాస్తవం అని మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ చాలా సందర్భాల్లో అంగీకరించారు. ఇప్పుడు మీకు అందుకే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాం మీకు. ఇప్పుడు మా పార్టీలో వచ్చిన కొత్త పరిణామం, ఇప్పుడు మొన్నటి వరకు ప్రతిపక్షంలో మాకు కింజరాపు అచ్చెన్నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా బ్రహ్మాండమైన పోరాట కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వెన్నుదన్నుగా నిలబడి పార్టీని నడిపించడంలో ఆయన పాత్ర కూడా ఉంది. కానీ ఆయన ఎప్పుడైతే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి క్యాబినెట్లోకి వచ్చారో పార్టీ వ్యవస్థను నడపడం కోసం సెపరేట్ నాయకత్వం అవసరం కాబట్టి పల్లా శ్రీనివాస్ గారు గాజువాక నుంచి ఎవరైతే అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో 95,000 పైబడి మెజార్టీతోటి పల్లా శ్రీనివాస్ గారు విజయం సాధించారు. ఆయన్ని తీసుకొచ్చి ఈ రోజున పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా 3 రోజుల క్రితమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. మీకు విషయం చెప్పమంటారా? నా అబ్జర్వేషను ప్లస్ మీ పార్టీ కార్యకర్తల అబ్జర్వేషన్ కూడా, పల్లా శ్రీనివాస్ అనే ఆయన ఉత్తరాంధ్రలో ఆయన ఒకరు, అయ్యన్న పాత్రుడు గారు, వీళ్ళిద్దరూ కూడా అల్టిమేట్ సర్వీసెస్ ఇచ్చారు పార్టీకి. అంటే ఎక్కడ వెరవల. మిగిలిన చాలామంది మీ నాయకులు పోలీసులు వస్తున్నాక 4 ఫోన్లు చేసి మేము హౌస్ అరెస్ట్ అయిపోతామని 4 ఫోటోలు తీసుకుని సోషల్ మీడియా. వేరే వీళ్ళిద్దరు జనంలో ఉన్నారు, అయ్యన్న పాత్రుడు ఉన్నారు, పల్లా శ్రీనివాస్. సో పల్లా శ్రీనివాస్ విషయంలో సమన్వయమైన డెసిషన్ తీసుకున్నారు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా ఒక యూత్కి ఒక సపోర్ట్ ఇచ్చినట్టు బీసీ సెక్షన్స్ నుంచి ఇది ఓకే. బట్ మీరు ఇందాక అన్నారు చూసారా, ఎందుకనో ఆయన కొంత వేగం మందగించింది అచ్చెన్నాయుడు గారు ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. కళా వెంకటరావు గారు కానీ అక్కడ ఆ విషయంలో కొంత మీరు ఎక్కడో మీ పార్టీ పనితీరు కాంప్రమైజ్ అయింది. అక్కడ ఆ రిజల్ట్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది అట్లా అని మీ కార్యకర్తలు అన్నది. అట్లా ఏం లేదు సార్, ఎందుకంటే చెప్తున్నాను కదా, పల్లా శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా ఎంత నష్టపోయారో మనం చూసాం. ఆయన షాపింగ్ కాంప్లెక్స్లు కొట్టేశారు, ఆయన ఇంటి మీదకి వచ్చారు. అలాగే అయ్యన్న పాత్రుడు గారి ఇంటిని కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు, ప్రహరీ గోడలు కూలగొట్టారు. ఈరోజు అదే చెప్తున్నాను సార్, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళు ఎంతైతే పోరాడారో దానికి గుర్తింపుగానే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు
చింతకాయల అయ్యన్న పాత్రుని గారిని స్పీకర్గా ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకి చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే పల్లా శ్రీనివాస్ గారికి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్పి పార్టీని నడిపించమన్నారు. అదే టైంలో మీరు అచ్చెన్నాయుడు గారు ఆయన వేగం మందగించింది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆయన సార్ అదే సార్ మేము ఇంటర్నల్గా చూస్తుంటాం, మీరు బయట నుంచి చూస్తుంటారు. ఆయన కూడా మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఇవన్నీ లీగల్ ఆస్పెక్ట్స్లో అవి ఎప్పుడైతే ఆయన పోరాడుతున్నారో అచ్చెన్నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో ఉండి కార్యకర్తలందరినీ నడిపించి ఆ 53 రోజుల పాటు చేసిన ఉద్యమాల్లో మేమందరం భాగస్వాములుగా ఉన్నాం. మేము పోరాటాలు చేసాం ఆయన పిలుపు మేరకు. అందుకే చెప్తున్నా అంటే ఇవన్నీ ఓకే, కానీ తండ్రి కొడుకుల స్పీడ్ని అందుకునే స్థాయిలో మిగిలిన సీనియర్స్ అందరూ ఉన్నారని నిజాయితీగా మీరు భావిస్తున్నారు? ఇక్కడ ఎవరు లేరు, మన ఇద్దరే ఉన్నాం కాబట్టి మన ఇద్దరే ఉన్నా కానీ కొన్ని వేల మంది లక్షల మంది చూస్తారు దీన్ని. అదే చెప్తున్నా, తండ్రి కొడుకుల వేగాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారి వేగాన్ని ఒక్కో సందర్భంలో నేను కూడా అందుకోలేకపోతున్నానని మా లోకేష్ గారు చెప్తుంటారు. నేను అనేది ఆయన ఒక యాక్షన్ ప్లాన్ వేసుకున్నారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంటారు. ఆ దూకుడిని ఈ 73 ఏళ్ల వయసులో మేము అందుకే చెప్తుంటాం, ఆయన ఏదో పెద్ద అయినా వృద్ధుడు ముసలాళ్ళు అయిపోయారు అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని మీరు అందుకోగలరా అని అడుగుతూ ఉంటాం మేము. ఇప్పుడు నిజంగా క్యాబినెట్ అయితే మాత్రం ఇప్పుడు సీనియర్లు యువత సమ్మిళితంగా ఉన్నటువంటి క్యాబినెట్ సార్ ఇది. మీరు అన్నది అదే, అందరూ ఆయన వేగాన్ని అందుకోవాలంటే ఆయన వేగాన్ని నిజంగా ఈవేళ కొండపల్లి శ్రీనివాస్ కానీ వాసంశెట్టి సుభాష్ కానీ ఇలాంటి యూత్ కూడా వచ్చారు. కానీ వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి వేగంతో సమానంగా పరిగెడతారని మేము భావించట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అందరితో పనిచేయించే పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళతో పనిచేయించడానికి తగ్గట్టుగానే ఆయా శాఖల